హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 నెలల పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. నార్మల్ పచ్చడి కాకుండా ఇలా టొమాటో నిల్వ పచ్చడి చేసుకున్నారంటే 2 నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమైనా లేనప్పుడు వంట చేసే పని లేకుండా ఈ టొమాటో పచ్చడితోనే అన్నమంతా తినేస్తారండి. అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేను ఒక 1 kg టొమాటోస్ అయితే తీసుకున్నాను. ఈ టొమాటోస్ని నీట్గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా నీట్గా క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్గా. టొమాటోస్కి ఉండే ఈ పార్ట్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికి నేను 100 grams వరకు చింతపండుని తీసుకుంటున్నాను. చింతపండులో ఏమైనా సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసి ఇలా విడివిడిగా వలిచి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెద్దవి ఒక 2 వెల్లుల్లిపాయలని కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. టొమాటోస్ ఇంకా చింతపండుని కూడా వేసేసి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టొమాటోస్ని చింతపండుని కుక్ చేసుకోవాలి. టొమాటోస్ రేట్ తక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఈ టొమాటోస్ని చింతపండుని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ని కూడా యాడ్ చేసి ఈ టొమాటోస్ని ఇంకా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్లో ఉండే వాటర్ అంతా పోయి టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంకో 5 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే ఈజీగా కుక్ అయిపోతాయి. ఈలోపు మనం మెంతులు ఆవాల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 spoon మెంతులు, 2 spoons ఆవాలు వేస్తున్నాను. ముందు మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలను వేసుకోవాలి. 2 ఒకేసారి వేసామంటే మెంతులు సరిగ్గా వేగవు. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, వాటర్ అంతా రిలీజ్ అయ్యి టొమాటోలు కూడా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కొంచెం వాటర్ కూడా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. లిడ్ తీసేసి మిగిలిన వాటర్ కూడా పోయే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ టొమాటో చింతపండు పేస్ట్ని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులో 1 glass ఆఫ్ కారం వేస్తున్నాను. అలాగే గ్రైండ్ చేసిన మెంతులు ఆవాల పౌడర్ని కూడా యాడ్ చేసి 1/2 glass వరకు సాల్ట్ని వేస్తున్నా. సాల్ట్ 1/2 glass వేసి ఇంకో 2 spoons వరకు ఎక్స్ట్రా వేసానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పచ్చడిలో సాల్ట్ పొడి ఇంకా కారం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని మిక్సర్ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కారం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అస్సలు తడి లేకుండా టొమాటోలని కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. తడి తగిలిందంటే మాత్రం నిల్వ ఉండదండి, పాడైపోతుంది పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో 1.5 glass వరకు ఆయిల్ వేసుకోవాలండి. కారం ఏ గ్లాస్తో వేసామో ఆ గ్లాస్తోనే 1.5 glass వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసిన వెల్లుల్లి, కొంచెం మినపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా 1 spoon వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపునంతా వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆపేసే ఈ ప్రాసెస్ని చేయాలి. ఆయిల్ని వేసేసి ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టే విధంగా ఒక 2 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతేనండి, టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. పచ్చడి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.